Hello everyone, welcome back to Learn with Sriram YouTube channel. In this video, we are going to learn 6th class English Unit 7 Dr. B.R. Ambedkar. సో ఈ లెసన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి సమ్ ఫేమస్ పర్సన్స్ గురించే పిక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఈయన పేరు మహాత్మా గాంధీ, మీకు తెలిసే ఉంటుంది, వెల్ నోన్ పర్సన్ అండ్ చాలా మన ఇండియాకి మనం భారత జాతీయ పిత అని అంటాం కదా. సో అలా నెక్స్ట్ ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈయన జవహర్లాల్ నెహ్రూ, ఈయన స్వామి వివేకానంద. సో వీళ్ళు మన దేశం కోసం చాలా అయితే కృషి చేశారనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మీకు చాలా బాగా తెలిసిన వ్యక్తే. ఆయన లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యి చాలా మన దేశానికి కూడా ఇండియన్ కాన్స్టిట్యూన్స్లో మెయిన్ పార్ట్ ఆయనదే. సో ఇక్కడ లెసన్ ఏముందో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ లెటర్ రిటన్ బై స్వప్న టు హర్ ఫ్రెండ్ కుసుమ అబౌట్ ఏ ప్రాజెక్ట్ దట్ షీ ఈజ్ వర్కింగ్ ఆన్. సో కుసుమ అనే అమ్మాయికి స్వప్న అనే అమ్మాయి తను లెటర్ అయితే రాస్తుంది. తను ఏ ప్రాజెక్ట్ పైన అయినా వర్క్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ గురించి లెటర్ అయితే రాస్తుంది. స్వప్న కుసుమకి రాస్తుందన్నమాట. శ్రీకాకుళం 19th December 2019. సో శ్రీకాకుళం జిల్లా డిస్టిక్ నుంచి 19th December 2019లో ఆమె లెటర్ రాసింది. డియర్ కుసుమ, ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ యూ. సో డియర్ కుసుమ, నువ్వు అక్కడ చాలా బాగున్నావని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నౌ రాదర్ బిజీ విత్ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ మై స్కూల్. నేను కొంచెం బిజీగా ఉన్నాను, స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ పైన నేను కొంచెం బిజీగా ఉన్నాను అని అంటుంది స్వప్న. కుసుమతో లెటర్ రాస్తుంది, కుసుమకి లెటర్ రాస్తూ చెప్తుంది అనమాట. ఇదంతా లెటర్ చదువుతున్నట్టు మనం, ఓకేనా? అర్థమైందా స్టూడెంట్స్? సో కుసుమకి స్వప్న లెటర్ రాస్తుంది. ఆ లెటర్లో ఏముందో మనం ఇప్పుడు చదువుతున్నాం, ఓకేనా? ద టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ పిల్లర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో తను స్వప్న ఏదైతే ప్రాజెక్ట్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు అంటే పిల్లర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతదేశం యొక్క స్తంభాలు అని ఆ ప్రాజెక్ట్ వర్క్. వీ హ్యావ్ టు కలెక్ట్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద ఎమినెంట్ పర్సన్స్ హూ లెయిడ్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ ఇండియా. సో ఆ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా తను ఇండియా కోసం ఎవరైతే కష్టపడ్డారో, మోడర్న్ ఇండియాకి ఎవరైతే పునాదులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాల గురించి ఆమె తెలుసుకుంది. ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ కూడా ఆమె తెలుసుకుంది. సో ఇక్కడ చూడండి, ఎమినెంట్ అనే కొత్త పదం ఉంది. ఎమినెంట్ అంటే ప్రఖ్యాత, ఎమినెంట్ పర్సన్స్ అంటే ప్రఖ్యాత కలిగిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు అని అర్థం. నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేను ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క లైఫ్ పైన పనిచేస్తున్నాను, ఆయన జీవితం గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను, దానిపైనే నేను పనిచేస్తున్నాను అని అంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితం పైన నేను, అంటే ఆయన గురించే ప్రాజెక్ట్ వర్క్ రాస్తుంది కాబట్టి దానిపైనే నేను పనిచేస్తున్నాను అని చెప్తుంది. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు టెల్ యూ సర్టెన్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నేను ఇప్పుడు ఈ లెటర్లో మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్లో ఏదైతే హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ జరిగిందో వాటి గురించి ఈ లెటర్లో నేను రాయబోతున్నాను, నీకు చెప్పబోతున్నాను అని అంటుంది స్వప్న కుసుమకి లెటర్ రాస్తూ. యూ సీ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటుంది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, ఆల్సో నోన్ యాజ్ బాబా సాహెబ్, వాజ్ బోర్న్ ఇంటూ ఏ మహార్ ఫ్యామిలీ ఆన్ 14th April 1891 అట్ మహో ఇన్ మధ్యప్రదేశ్. డాక్టర్ బిఆర్ అంటే భీమ్రావ్ రామ్జీ అని అర్థం. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆయన్ని బాబాసాహెబ్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బాబాసాహెబ్ అని కూడా పిలుస్తారు. ఆయన మహార్ ఫ్యామిలీలో జన్మించాడు. మహార్ ఫ్యామిలీ అంటే అది ఆయన కులం అనమాట. ఆ కులంలో మహార్ అనే కులం కలిగిన కుటుంబంలో ఆయన జన్మించాడు. ఎప్పుడంటే 14th April 1891 అట్ మహో అనేది మధ్యప్రదేశ్లో ఒక సిటీ పేరు అనమాట, నగరం పేరు. భీమ్రావ్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్యాంగ్స్ ఆఫ్ అన్టచబిలిటీ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. భీమ్రావ్ అంట తన చిన్నప్పటి నుంచే
అంటరానితనాన్ని, బాధని ఫేస్ చేశాడనమాట. అంటే ఎక్స్‌పీరియన్స్ చేశాడు. చూడండి, ప్యాంగ్స్ అంటే బాధ అని, అన్‌టచబిలిటీ అంటే అంటరానితనం అని. సో, అంటరానితనం యొక్క బాధ, నొప్పి, ఆ బాధని ఆయన చిన్నతనం నుంచే ఎక్స్‌పీరియన్స్ చేశాడనమాట. అంటే చాలా తక్కువ కులం వాళ్ళని అప్పుడు ఆహ్, ఎ కొంచెం ఎలా ట్రీట్ చేసేవాళ్ళంటే కొంచెం ఏదో లైక్ వాళ్ళేదో ఆహ్, వాళ్ళని టచ్ చేయకూడదు, వాళ్ళని అంటే వాళ్ళని తాకకూడదు, ఏదేదో అలా వాళ్ళ వాళ్ళ తాగిన నీళ్ళని తాగకూడదు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. అలాంటి ఫేస్ చేశాడనమాట ఆయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో, ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్‌లో కొన్ని అలానే ఉన్నాయి. సో, అవి చేంజ్ అవ్వాలని కోరుకుందాం. హిస్ ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ డిస్టెంట్ విలేజ్ నేమ్డ్ కోరేగాన్. సో, ఆయన చాలా దూరంలో ఉన్న ఒక కోరేగాన్ అనే గ్రామంలో ఆయన పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ళ యొక్క ఫాదర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫాదర్ కోరేగాన్లో పనిచేస్తూ ఉండేవాడు. వెన్ భీమ్రావ్ వాజ్ 9 years old, he along with his brother and cousin went to Koregan to spend the summer. సో, భీమ్రావ్ అంబేద్కర్ 9 సంవత్సరాల వయసున్నప్పుడు తన బ్రదర్స్ అండ్ కజిన్స్తో పాటు తన బ్రదర్ తోబుట్టువులు ఉంటారు కదా, తన బ్రదర్ మరియు కజిన్ అంటే వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు కోరేగాన్కి సమ్మర్ వెకేషన్కి స్పెండ్ చేయడానికి, ఆయన వాళ్ళ ఫాదర్తో స్పెండ్ చేయడానికి కోరేగాన్ వెళ్ళాడనమాట. దే హ్యాడ్ రిటెన్ ఏ లెటర్ టు హిస్ ఫాదర్ అబౌట్ దేర్ అరైవల్. వాళ్ళు వాళ్ళ ఫాదర్కి లెటర్ అయితే మేము వస్తున్నాం అన్నట్టు లెటర్ అయితే రాశారు. బట్ హిస్ ఫాదర్ హ్యాడ్ నాట్ రిసీవ్డ్ ద లెటర్ ఇన్ టైమ్. సో, బట్ వాళ్ళ ఫాదర్కి ఇన్ టైంలో ఆ లెటర్ అయితే రిసీవ్ అవ్వలేదు. దేర్ ఫోర్ హీ డిడ్ నాట్ కమ్ టు ద రైల్వే స్టేషన్ టు రిసీవ్ ద చిల్డ్రన్. అందువలన వాళ్ళ ఫాదర్ రైల్వే స్టేషన్కి ఆ పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదన్నమాట. అంబేద్కర్ వాళ్ళ ఫాదర్ రాలేదు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. దే మేనేజ్డ్ టు రెంట్ ఏ బుల్లాక్ కార్ట్ ఫర్ కోరేగాన్. సో, వాళ్ళు ఆ బుల్లాక్ కార్ట్ అంటే ఎద్దుల బండిని రెంట్కి, బాడుగుకి తీసుకున్నారనమాట. రైల్వే స్టేషన్ నుంచి కోరేగాన్ వెళ్ళడానికి ఒక బుల్లాక్ కార్ట్ని బాడుగకు తీసుకున్నారు. ద ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కార్ట్ మ్యాన్ ఫ్రైటెండ్ ద చిల్డ్రన్ ఆన్ ద వే. సో, ఆయన బిహేవ్ చేసే ఇల్ ట్రీట్మెంట్ అంటే ఆయన వాళ్ళతో బిహేవ్ చేసే విధానం వాళ్ళకి భయాన్ని ఇచ్చింది. ఆ చిన్నపిల్లలకి దారి మధ్యలో ఆ చిన్నపిల్లలతో ఆయన బిహేవ్ చేసే విధానం వాళ్ళకి కొంచెం భయాన్ని ఇచ్చింది. ఫ్రైటెండ్ అంటే భయాన్ని ఇచ్చిందనమాట. బై మిడ్ నైట్ ద కార్ట్ రీచ్డ్ ఏ రెస్టింగ్ ప్లేస్. అర్ధరాత్రికి ఆ కార్ట్ అక్కడ రీచ్ అయ్యిందనమాట. రెస్టింగ్ ప్లేస్ అంటే లైక్ లాడ్జ్, ఇలా బస చేసే ప్లేస్ ఉంటుంది కదా, అలా అక్కడ రీచ్ అయింది. భీమ్ వెంట్ టు ఏ మ్యాన్ దేర్ అండ్ సెడ్. భీమ్ ఒక మ్యాన్ దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి ఇలా చెప్తున్నాడు, సార్, వి ఆర్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. సార్, మేము చాలా దాహంగా ఉన్నాము, కొంచెం వాటర్ ఇస్తారా అని అడిగాడనమాట. ఎవరు? భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడిగారు. హూ హ్యాజ్ కెప్ట్ వాటర్ ఫర్ యూ, రిప్లైడ్ ద మ్యాన్ రూడ్లీ యాజ్ హీ కేమ్ టు నో దట్ దే వర్ మహార్స్. సో, ఆయన ఏమన్నాడంటే, నిన్ను ఎవరు వాటర్ ఇస్తారు, నీకోసం ఎవరు వాటర్ తీసుకొచ్చారు అని ఆయన కొంచెం రాంగ్గా బిహేవ్ చేశాడనమాట. రూడ్లీ అంటే రఫ్గా బిహేవ్ చేశాడనమాట. ఎందుకు బిహేవ్ చేశాడంటే వాళ్ళు మహర్స్ అని తెలుసుకున్నాడు. మహర్స్ అంటే తక్కువ జాతి వాళ్ళని ఆయన తెలుసుకొని అలా చెప్పాడనమాట. విత్ దట్ దే హ్యాడ్ టు స్లీప్ దట్ నైట్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్. సో, దానివలన పాపం వాళ్ళు ఆ రాత్రి భోజనం మరియు వాటర్, కనీసం నీళ్లు కూడా లేకుండా ఆ పరకడుపున అట్లానే పడుకున్నారన్నమాట. అంటే అన్నం లేకుండానే పడుకున్నారు వాళ్ళు. దిస్ నైట్ మేర్ ఇన్సిడెంట్ మేడ్ అన్ ఇండిలిబుల్ ఇంప్రెషన్ ఆన్ ద టెండర్ మైండ్ ఆఫ్ భీమ్. సో, ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఈ ఇన్సిడెంట్ పాపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ టెండర్ మైండ్ అంటే ఆ సున్నితత్వమైన మనసు కలిగిన బిఆర్ అంబేద్కర్ గారికి ఇండెలిబుల్ అంటే చెరగని ముద్రలా ఆ ఇన్సిడెంట్ గుర్తుండిపోయింది ఆయన మైండ్లో, అలానే నిలిచిపోయిందనమాట. దే రీచ్డ్ కోరేగాన్ అట్ 11 in the మార్నింగ్ ద నెక్స్ట్ డే. సో, వారు నెక్స్ట్ డేకి కోరేగాన్కి అయితే మార్నింగ్ 11 o'clockకి రీచ్ అయిపోయారనమాట. సో, మార్నింగ్ 11 o'clockకి వాళ్ళు కోరేగాన్ రీచ్ అయిపోయారు. హిస్ ఫాదర్ వాజ్ సర్ప్రైజ్డ్
టు సీ దెమ్. వాళ్ళ ఫాదర్ సర్ప్రైజ్ అయ్యారు వాళ్ళని చూసి, సడన్గా వచ్చేసారేంటి అని. ఆయనకి లెటర్ రాలేదు కదా, సో వాళ్ళని చూసి సర్ప్రైజ్ అయ్యారు. లాటర్ ఇట్ వాజ్ నోన్ దట్ హిజ్ ఫాదర్ సర్వెంట్ హ్యాడ్ రిసీవ్డ్ దేర్ లెటర్ బట్ ఫర్గటన్ టు గివ్ ఇట్ టు హిస్ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ యొక్క సర్వెంట్ ఉంటారు కదా, ఆ సర్వెంట్కి లెటర్ అయితే వచ్చింది, బట్ ఆ సర్వెంట్ వాళ్ళ ఫాదర్కి ఇవ్వడం మర్చిపోయాడు. సో దానివల్ల ఆ ఫాదర్కి తనకైతే అంబేద్కర్ వాళ్ళ ఫాదర్కి అయితే తెలియలేదు వాళ్ళు వస్తున్నట్టు. అంబేద్కర్ కేమ్ టు నో దట్ ఆల్ పర్సన్స్ వర్ నాట్ అలైక్. సో అంబేద్కర్ ఏం తెలుసుకున్నాడంటే అందరూ మనుషులు అలానే ఉండరు అని తెలుసుకున్నాడు. దెర్ వాజ్ ఏ బ్రాహ్మిన్ టీచర్ ఇన్ హిజ్ హై స్కూల్ హూ షోడ్ గ్రేట్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ భీమ్రావ్. సో ఆయన చదువుతున్నప్పుడు వాళ్ళ హై స్కూల్లో ఒక బ్రాహ్మిన్ టీచర్, బ్రాహ్మణ్ కులానికి చెందిన ఒక టీచర్ అయితే భీమ్రావుకి మంచి ఎఫెక్షన్ అండ్ లవ్ షేర్ చేశాడనమాట. బాగా చూపించాడు, లవ్ అండ్ ఎఫెక్షన్ని చూపించాడు. సో హీ ఆఫర్డ్ మీల్ టు భీమ్ డ్యూరింగ్ ఇన్ రేసెస్. సో ఆయన మీల్ని అంటే భోజనానికి ఆయన్ని పిలిచాడనమాట, ఆఫర్ చేశాడు. సో రేసెస్ అంటే భోజన సమయంలో ఆయనకి భోజనం తిందాంరా అని ఆఫర్ చేశాడు. దిస్ టీచర్ లెఫ్ట్ ఏ మార్క్ ఆఫ్ లవ్ ఆన్ భీమ్స్ లైఫ్. సో ఆ టీచర్, ఎవరైతే బ్రాహ్మణ్ టీచర్ ఉన్నారో ఆయన ఆయన భీమ్స్ లైఫ్లో చెరగని ముద్రలా ఉన్నాడనమాట. ఆయన గుర్తుండిపోయేలా ఆయన లవ్ని ఆయన మర్చిపోలేదు. డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్డ్ ద టీచర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. డాక్టర్ అంబేద్కర్ తన లైఫ్లో ఆయనని మర్చిపోలేదు. ఆ జీవితం అంతా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఉన్నాడనమాట. అంబేద్కర్ ఫెల్ట్ దట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద రూట్ ఆఫ్ కాజ్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా. సో చదువు లేకపోవడం వల్లనే ఈ ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయితే ఇండియాలో ఉంది అని అంబేద్కర్ అనుకున్నాడు. అంబేద్కర్ ఫీల్ అయ్యాడు. అంటే చదువు లేకపోవడం వల్లనే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే తక్కువగా చూడడం అన్నమాట. సో వివక్షతతో చూడడం, కుల వివక్ష, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్షతతో చూడడం. అలాంటిది చదువు లేకపోవడం వల్లనే చాలామందికి ఇలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది అని అంబేద్కర్ అనుకున్నాడు. హీ డిసైడెడ్ టు అప్లిఫ్ట్ ద అప్రెస్డ్ క్లాసెస్ అండ్ రిమూవ్ క్యాస్ట్ బ్యారియర్స్. సో అప్పుడు ఏమనుకున్నాడు అతను అంటే దాన్ని అంటే అప్రెస్డ్ అంటే అణిచివేత గురైన తరగతులు, అణిచివేత కలిగిన తరగతులను పైకి తీసుకురావాలి అండ్ క్యాస్ట్ బ్యారియర్స్ని తొలగించాలి. క్యాస్ట్ బ్యారియర్స్ అంటే కుల అడ్డంకులని తొలగించాలి అని ఆయన డిసైడ్ అయిపోయారు. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సీయింగ్ ద ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఆఫ్ భీమ్, ద మహారాజా సయాజీరావ్ ఆఫ్ బరోడా హెల్ప్డ్ హిమ్ జాయిన్ ఎలిఫెంట్స్టోన్ కాలేజ్ ఇన్ ముంబై. సో ఆయన యొక్క టాలెంట్ని, ఆయన యొక్క ఇంటెలిజెంట్ని చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఇంటెలిజెంట్ని చూసి మహారాజా అయిన బరోడా యొక్క మహారాజా అయిన సయాజీరావు ఆయన్ని ముంబైలోని ఎలిఫెంట్స్టోన్ కాలేజ్లో జాయిన్ చేయడానికి సహాయం చేశాడనమాట. లాటర్ అంబేద్కర్ వెంట్ టు ద యుఎస్ఏ టు జాయిన్ కొలంబియా యూనివర్సిటీ. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యుఎస్ఏకి వెళ్ళాడు. కొలంబియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి యుఎస్ఏకి వెళ్ళాడు. హీ కంప్లీటెడ్ హిజ్ ఎంఏ అండ్ పిహెచ్డి దేర్. ఆయన కొలంబియా యూనివర్సిటీలోనే ఎంఏ అండ్ పిహెచ్డి అక్కడే పూర్తి చేశాడనమాట. దెన్ హీ జాయిన్డ్ ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ పొలిటికల్ సైన్స్. తర్వాత ఆయన లండన్ స్కూల్లో ఎకనామిక్స్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ పొలిటికల్ సైన్స్లో చదివాడు. లండన్ స్కూల్లో చదివాడు. చూడండి ఎంత ఎత్తుకు ఎదిగాడు ఆయన. బాబా సాహెబ్ వాజ్ ఏ వెరసియస్ రీడర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. ఇక్కడ వెరసియస్ అనే ఒక వర్డ్ అయితే ఉంది. సో వెరసియస్ అంటే ఆయన అంటే ఉత్సాహత, అంటే ఆతృత, చదవాలనే కోరిక అనమాట. వెరసియస్ రీడర్ అంటే చదవాలనే కోరిక, బుక్కుల్ని చదవాలి, ఆ జీవితం మొత్తం బుక్కులను చదువుస్తూ అయినా గడిపేయడానికి ఇష్టపడేవాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి. హీ హ్యాడ్ ఏ గ్రేట్ థర్స్ట్ ఫర్ బుక్స్. ఆయనకి ఒక మంచి దాహం ఉండేదనమాట, గొప్ప దాహం, బుక్కులను చదవాలి అనే, బుక్కుల పైన దాహం ఉండేది. అంటే చదవాలి, దాని గురించి తెలుసుకోవాలి అనే ఆయనకి కోరిక ఉండేదనమాట. అంటే లైక్ ఇంతూజియాజం అంటాం కదా, ఆతృత, ఉత్సాహత, అది ఉండేది. హీ సేవ్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ బయింగ్ బుక్స్. ఆయన చాలా తక్కువ అమౌంట్ని, ఆయన దగ్గర ఉన్న అమౌంట్లలో చాలా తక్కువ అమౌంట్ని కావచ్చు లేదా అమౌంట్ని ఆయన స్పెండ్ చేసేవాడు. అంటే మనీ పైన
సేవ్ చేసేవాడు అండ్ బుక్కుల పైన స్పెండ్ చేసేవాళ్ళు. మనీని సేవ్ చేసేవాడు అండ్ బుక్స్ కోసం ఖర్చు చేసేవాడు అనమాట. హీ పర్చేస్డ్ అబౌట్ 2000 ఓల్డ్ బుక్స్ వెన్ హీ వాజ్ ఇన్ న్యూయార్క్. సో ఆయన 2000 బుక్కుల్ని కొన్నాడనమాట న్యూయార్క్లో ఆయన 2000 పుస్తకాలని, పాత పుస్తకాలని కొన్నాడు. అట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్ హీ బాట్ సో మెనీ బుక్స్ దే వర్ సెంట్ టు ఇండియా ఇన్ 32 బాక్సెస్. చూడండి, ఆయన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఆయన లండన్లో 32 బుక్సెస్ని కొని మరి ఇండియాకి పంపించాడు. చూడండి, ఆయనకి బుక్స్ పైన ఎంత ఇష్టమో, అంటే 32 బాక్సులు ఇండియాకి పంపించాడంట. డజంట్ ఇట్ సౌండ్ అమేజింగ్? ఇది వినడానికి అద్భుతంగా లేదా అని అంటుంది. సో ఇక్కడ చూడండి, మనము ఇన్ని బుక్స్ కొంటే మనం అసలు ఎన్ని బుక్స్ చూడండి, ఇది వినడానికి కొంచెం అద్భుతంగానే ఉంది. ద సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ టు మోడర్న్ ఇండియా వర్ ఎవర్ మ్యాచ్లెస్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మోడర్న్ ఇండియాకి చేసిన సర్వీస్ అసలు సరితూగలేనిది. మ్యాచ్లెస్ అంటే సరిపోల్చలేనిది, సరితూగలేనిది అంటాం కదా, సో అలా. హీ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ టు రైట్ ఇండియాస్ న్యూ కాన్స్టిట్యూషన్. సో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేయబడ్డాడు. సో ఇండియన్ యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికి, భారత రాజ్యాంగాన్ని రచయించడానికి ఆయనని డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ మనం అంటాం కదా తెలుగులో, ఆ కమిటీకి చైర్మన్గా అయితే నియమించబడ్డాడు అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్. He was appointed the first law minister in జవహర్లాల్ నెహ్రూస్ క్యాబినెట్. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో లా మినిస్టర్ అంటే మొట్టమొదటి న్యాయమంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నియమించడం జరిగింది. He was the champion of the oppressed classes and the leader of all. ఆయన అణగారిన వర్గాలు ఉంటాయి కదా, అణగారిన వర్గాలకి ఒక గొప్ప విజయుడు అండ్ వాళ్ళకే కాదు అందరికీ ఆయన ఒక నాయకుడు అని చెప్తుంది. దో హీ ఎక్స్పీరియన్స్డ్ ఏ బిటర్ చైల్డ్హుడ్ హీ బికేమ్ ద రైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆయన చిన్నతనంలో చేదు చిన్నతనం అనుభవించినప్పటికీ ఆయన ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ని రాయడానికే ఎదిగాడనమాట. తర్వాత ఆయన ఇండియన్ యొక్క కాన్స్టిట్యూషనే రాసేంత గొప్ప వ్యక్తి అయ్యాడు. ఇన్ ది ఇయర్ 1990 డాక్టర్ అంబేద్కర్ వాజ్ అవార్డెడ్ ద భారత్ రత్న ఆఫ్టర్ హిస్ డెత్. 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న అయితే అవార్డు వచ్చింది. అప్పటికి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న అవార్డు అయితే వచ్చింది. ఇది భారతదేశంలో అత్యున్నత పురస్కారం, గొప్ప అవార్డు అనమాట. అదే అత్యున్నత అవార్డు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఏ స్టాంప్ ఇన్ మెమొరీ ఆఫ్ హిజ్ వాల్యుబుల్ సర్వీస్ టు మోడర్న్ ఇండియా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి గుర్తుగా ఒక స్టాంప్ని అయితే ఇండియా గవర్నమెంట్ రిలీజ్ అయితే చేసింది. చూడండి, స్టాంప్ కనిపిస్తుంది కదా, అదే ఆయన యొక్క సర్వీస్కి గుర్తుగా ఈ స్టాంప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఐ బిలీవ్ దట్ బాబా సాహెబ్ అచీవ్డ్ సచ్ ఏ సక్సెస్ బికాజ్ ఆఫ్ హిజ్ రీడింగ్ హ్యాబిట్. నేను నమ్ముతున్నాను బాబాసాహెబ్ ఇలాంటి దాన్ని సాధించడానికి ఆయనకున్న రీడింగ్ హ్యాబిటే అని నేను నమ్ముతున్నాను అని అంటుంది స్వప్న కుసుమతో. ఐ హ్యావ్ రియల్లీ బీన్ ఇన్స్పైర్డ్ బై బాబాసాహెబ్. కుసుమ, నేను బాబాసాహెబ్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను, అంటే చాలా మోటివేట్ అయ్యాను, లైక్ నేను ప్రోత్సాహం కలిగి ఉన్నాను ఆయనను చూసి అని అంటుంది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్ నవ్ ఆన్వర్డ్స్. సో ఇప్పుడు నుంచి నేను డిసైడ్ అయ్యాను, ఎన్ని బుక్స్ అయితే చదవగలిగితే అన్ని బుక్స్ నేను చదివేయాలని అనుకుంటున్నాను అని స్వప్న కుసుమతో అంటుంది. కన్వే మై విషెస్ టు ఆల్. అందరికీ నా విషెస్ని కన్వే చేయి. యువర్ లవింగ్ ఫ్రెండ్ స్వప్న. నీ లవింగ్ ఫ్రెండ్ స్వప్న అని అంటుంది. థ్యాంక్ యూ టు కుసుమ, టు పి కుసుమ, డాటర్ ఆఫ్ వినయ్ డోర్. ఇక్కడ తన కుసుమ యొక్క అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లెసన్. సో ఇప్పుడు ఇక్కడ గ్లాసరీ ఉంది, గ్లాసరీ కూడా చూద్దాం. గ్లాసరీ. ఎమినెంట్ అంటే గ్రేట్. నేను చెప్పాను కదా, గొప్ప, ప్రఖ్యాత అని. సో ఎమినెంట్ అంటే గ్రేట్. అచీవ్మెంట్
అచీవ్మెంట్ అనేది నౌన్. సో ఇక్కడ ఎమినెంట్ యాడ్జ్ అని ఉంది కదా, ఏడీజీ అంటే యాడ్జెక్టివ్ అని, అచీవ్మెంట్ ఎన్ఓయుఎన్ నౌన్ అని ఉంది. సో నౌన్ అది అచీవ్మెంట్కి అచీవ్మెంట్ నౌన్ అవుతుంది. సో దాని మీనింగ్ సక్సెస్ అంటే విజయం సాధించడం అని. ప్యాంగ్స్ అనేది నౌన్, అది ఫీలింగ్ ఆఫ్ సారో, కొంచెం బాధ. ప్యాంగ్స్ అంటే బాధ. అన్టచబిలిటీ నౌన్, అన్టచబిలిటీ అంటే నౌన్, అంటే మనం తెలుగులో అంటరానితనం అని అంటాం. ద ప్రాక్టీస్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ సమ్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ క్యాస్ట్ అండ్ ద జాబ్స్ డన్ బై దెమ్. సో తక్కువ కులం కలిగిన వారు ఎక్కువ కులం అంటే గొప్ప కులం అని అంటుంటారు కదా, వాళ్ళతో వివక్షత చూపించి ఉంటారు కదా, అలా దాన్ని అన్టచబిలిటీ అని అంటాం. డిస్క్రిమినేషన్ అన్జస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. సో కులాల ఆధారంగా సో వివక్షత చూపిస్తారు కదా, దాన్ని డిస్క్రిమినేషన్, వివక్ష అని అంటాం, తెలుగులో నౌన్ అవుతుంది. ఒరిసియస్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ ఈగర్ అంటే ఆతృత, ఉత్సుకత అంటాం కదా, అది. అప్రోచ్డ్ క్లాసెస్ అంటే అణగారిన వర్గాలు అని. పీపుల్ హూ ఆర్ ట్రీటెడ్ ఇన్ అన్ అన్జస్ట్ వేలో ట్రీట్ చేయబడిన పీపుల్ అనమాట, అప్రోచ్డ్ క్లాసెస్ అనే అంటాం. సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ చూడండి, ఇది లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ కోసం ఉంది. సో మనం చూద్దాం, ఇక్కడ ఆన్సర్ అయితే చేద్దాం. సో లెసన్ క్లియర్గా వినింటే మీకు వీటికి ఆన్సర్ అయితే ఈజీగా చెప్పగలరు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ బిలో. సో ఫస్ట్ వన్, డాక్టర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్డ్ ప్యాంగ్స్ ఆఫ్ అన్టచబిలిటీ వెన్ హీ వెంట్ టు లండన్ ఆఫ్టర్ హీ బికేమ్ ద మినిస్టర్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి ఆయన అంటరానితనం అనే బాధని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే లైక్ ఆ ఎక్స్పీరియన్స్ చేశాడు, అంటరానితనం అని ప్రజలు ఆయన వైపు చూడడం అనేది ఎప్పటి నుంచి అనుభవిస్తున్నాడు అంటే ఆయన చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాడు. వెన్ హీ వెంట్ టు లండన్ వెళ్ళినప్పుడు అనుభవించాడా? నో, లండన్లో ఇలాంటివి వివక్షత చూపించారనమాట వాళ్ళు. సో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి ఇలాంటి వివక్షత అయితే చూపించరు. సో ఆఫ్టర్ హీ బికేమ్ ద మినిస్టర్ అయినప్పుడా? కాదు, రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, అతని చిన్నతనం నుంచే. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, అంబేద్కర్స్ ఫాదర్ డిడెంట్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బికాజ్. ఎందుకు రాలేదు రైల్వే స్టేషన్కి వాళ్ళ ఫాదర్? సో ఆయన లెటర్ అయితే పొందలేదు అనమాట. దే హ్యాడ్ నాట్ రిటన్ ఏ లెటర్ టు హిస్ ఫాదర్ హ్యాడంట్ రిసీవ్డ్ ద లెటర్ ఇన్ టైమ్. సో ఆయన వాళ్ళ ఫాదర్ ఇన్ టైంకి రిసీవ్ చేసుకోలేదు లెటర్, అందువలనే ఆయన రాలేకపోయారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్డ్ ద బ్రాహ్మిన్ టీచర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ బికాజ్. బ్రాహ్మిన్ టీచర్ని ఎందుకు ఆయన రిమెంబర్ అంటే హీ షోడ్ గ్రేట్ లవ్ అండ్ ఎఫెక్షన్. ద టీచర్ షోడ్ గ్రేట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫర్ భీమ్రావ్. సో ఆప్షన్ ఏ ఈజ్, ఆయన గొప్ప లవ్ని అండ్ ఎఫెక్షన్ని చూపించాడు కాబట్టి ఆయనని జీవితం మొత్తం ఆయన మర్చిపోలేడు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, భీమ్రావ్ సేవ్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అండ్ యూజ్డ్ ద మనీ డాష్. సో ఆయన అమౌంట్ని సేవ్ చేసేవాళ్ళు. ఎందుకోసం ఉపయోగించాడు ఆయన? టు బై బుక్స్ కొనడానికి. వాట్ డిడ్ అంబేద్కర్ డూ అట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన బుక్స్ కొని ఏం చేశాడు? ఇండియాకి పంపించాడు. హీ బాట్ సో మెనీ బుక్స్ దేర్. ఆయన మెనీ బుక్స్ కొన్నాడు అనమాట. బాట్ అంటే కొనడం, బాట్ అంటాం కదా, బై ప్రజెంట్, బాట్ పాస్ట్. సో ఇక్కడ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంది. సో మనం ఇప్పుడు వొకాబులరీ అయితే చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, సర్కిల్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇక్కడ కొన్ని రాంగ్గా స్పెల్డ్ అయిన వర్డ్స్ని కరెక్ట్ స్పెల్లింగ్ చేయాలి. అంబేద్కర్స్ అచీవ్మెంట్స్ ఇన్స్పైర్ అస్. ఇక్కడ అచీవ్మెంట్లో ACHI అనేది రావాలి. ఇక్కడ ACH అనేది వచ్చింది, I అనేది రావాల్సి అక్కడ రాయాలి. ఓకేనా, అచీవ్మెంట్. ఓకేనా. అన్టచబిలిటీ ఇన్ హ్యూమన్. ఇక్కడ అన్టచబిలిటీ అనేది స్పెల్లింగ్ తప్పు ఉంది. TOU రావాలి, TA వచ్చింది. అన్టచబిలిటీలో UNTOU అనేది రావాలి, బట్ TAU అనేది వచ్చింది ఇక్కడ. ఓకేనా.
సో కరెక్ట్ స్పెల్లింగ్ డిస్ప్లే అవుతుంది చూడండి. బాబా సాహెబ్ వాజ్ ఏ వెరసియస్ రీడర్. సో బాబా సాహెబ్ వాజ్ వెరసియస్, ఇక్కడ వెరసియస్ అనేది విఓ రావాలి, విఏ అనేది వచ్చింది, వెరసియస్ అనేది రావాలి అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రిపేర్ ఏ వర్డ్ మ్యాప్ రిలేటెడ్ టు అంబేద్కర్. అంబేద్కర్కి సంబంధించిన వర్డ్ మ్యాప్ని ఇక్కడ ప్రిపేర్ చేయాలంట. లా మినిస్టర్, ఆయన లా మినిస్టర్ అయ్యాడు అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యాడు. అండ్ ఆయన లండన్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాడు, లండన్ స్కూల్లో చదివాడు. అండ్ ఆయన నెక్స్ట్ ఇక ఆయన చిన్నతనం ఏమేమి జరిగింది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లెసన్ విన్నారు కదా, సో అవి రాయండి. ఓకేనా, మీరే ఓన్గా ప్రిపేర్ చేయండి. సో ఇప్పుడు గ్రామర్ చూద్దాం. గ్రామర్, లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. సో లెసన్ నుంచి కొన్ని సెంటెన్సెస్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఇచ్చారు. సెంటెన్సెస్ని చూద్దాం. ఓకేనా. సో ఆ సెంటెన్స్ చూద్దాం. భీమ్రావ్ వెంట్ టు ఏ మ్యాన్ దేర్ అండ్ సెడ్, వీ ఆర్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. సో భీమ్రావ్ ఒక మనిషి దగ్గర వెళ్ళి, మేము దాహంగా ఉన్నాం, మాకు కొంచెం వాటర్ ఇవ్వండి అని అడిగాడు. సో ఆయన తన నోటి నుంచి అడిగారు కదా. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్స్ విత్ ఇన్ ద ఇన్విటెడ్ కామాస్ ఆర్ ది యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ భీమ్రావ్, ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడున్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది భీమ్రావ్ నుంచే చెప్పాడు, భీమ్రావే చెప్పింది, భీమ్రావ్ నోటి నుంచే వచ్చిన మాటలు. ఇలా ఒక సబ్జెక్ట్ తన నోటి నుంచి చెప్పే మాటలనే ఇలా ఇన్విటెడ్ కామర్స్లో పెడతాం. దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఏమంటాం? డైరెక్ట్ స్పీచ్ అంటాం. సో అతని నోటి నుంచి వచ్చిన ఏదైతే మాట ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. వెన్ ద వర్డ్స్ ఆర్ టోల్డ్ బై సమ్వన్ టు సమ్ అదర్ పర్సన్ యాజ్ షోన్ బిలో, ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ కింద ఇచ్చిన మాదిరిగా ఇక్కడ కింద ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దీని మాదిరిగా అంటే ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ఇంకో వ్యక్తి తన మాటలో చెప్తే అదేమవుతుందంటే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుందన్నమాట. భీమ్రావ్ వెంట్ టు ఏ మ్యాన్ దేర్ అండ్ సెడ్ దట్ దే వర్ వెరీ థర్స్టీ అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు గివ్ దెమ్ సమ్ వాటర్. సో ఇక్కడ భీమ్రావ్ చెప్పిన మాటని వేరే వ్యక్తి తన మాటలలో చెప్తున్నాడు అనమాట. సో భీమ్రావ్ వచ్చి వాటర్ అడిగాడు, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వాటర్ తనకు కావాలని, భీమ్రావ్కి కావాలని అడిగాడు, అని వాళ్ళకి దాహంగా ఉందని అడిగాడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తన మాటలలో కాకుండా ఏదైతే చెప్తున్నారో వాళ్ళ మాటలలో చెప్పడమే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. సో దాన్ని ఏమంటాం? రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ నోటీస్ ద చేంజెస్. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్ ఉంది, ఒక పక్క ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది. ఇవి స్టేట్మెంట్స్ అనమాట. ఈ స్టేట్మెంట్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చడం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక స్టేట్మెంట్స్ అంటే మనకు తెలుసు కదా సెంటెన్సెస్. సో ఆ సెంటెన్స్లో స్టేట్మెంట్స్ అంటే చెప్పడం అనమాట, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. హరిక సెడ్ ఐ యామ్ రీడింగ్. హరిక ఏమంటుందంటే నేను చదువుతున్నాను అని చెప్పింది హరిక. సో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మారిస్తే అంటే మనం చెప్తే హరిక మాటలు యాజ్ ఇట్ ఈస్గా చెప్తే ఐ యామ్ రీడింగ్ అనేది హరిక యాజ్ ఇట్ ఈస్గా చెప్పినట్టు అనమాట. హరిక ఐఎమ్ రీడింగ్ అని చెప్పింది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తే ఐఎమ్ రీడింగ్ అని ఇక్కడ ఇన్విటెడ్ కామర్స్లో ఇవ్వడం జరిగింది, అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఓకేనా. అలా కాకుండా మన భాషలో మన మాటలలో చెప్తే దాన్ని ఏమవుతుందంటే హరిక సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్. హరిక చెప్తుంది ఆమె చదువుకుంటుందని. సో ఇక్కడ చూడండి, నేను చదువుకుంటున్నానని ఆమె చదువుకుంటుందని ఉంది. సో ఇక్కడ చేంజ్ అయింది కదా, ఆమె తన మాటల్లోనే చెప్పింది, సో మనం మన మాటల్లో చెప్పామన్నమాట. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఓకేనా. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. హరిక సెడ్ ఐ యామ్ రీడింగ్, హరిక సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్. సో ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ హరిక సెడ్ వరకు యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ హరిక సెడ్ ఉంది, ఇక్కడ హరిక సెడ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బట్ ఇక్కడ దట్ అనే కంజక్షన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా. దట్ అనే కంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ షీ అనే సబ్జెక్ట్గా వచ్చింది. హరిక అనేది అమ్మాయి కాబట్టి ఇక్కడ షీ అనేది రావడం జరిగింది. యామ్ అనేది వాజ్గా చేంజ్ అయ్యింది, ఇక్కడ రీడింగ్ అనేది వచ్చింది. సో ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లో మారిపోతుందంట. ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పడప్పుడు ప్రజెంట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్లోగా మారిపోతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అనిత సెడ్ ఐ యామ్ ఈటింగ్, అనిత సెడ్ దట్ షీ వాజ్ ఈటింగ్. మోహన్ సెడ్ ఐ యామ్ గోయింగ్, మోహన్ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్. మనము తెలుగులో ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం ఎలా అంటామో
అదేవిధంగా ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటామన్నమాట. ఓకేనా. సో ఇది చాలా ఈజీగా చెప్పొచ్చు, బట్ మనకు టెన్సెస్ అయితే ఐడియా అయితే ఉండాలి, సబ్జెక్ట్స్ టెన్సెస్ అనేది. సో మీరు టెన్సెస్ వీడియో అయితే నేను చేస్తాను, దాని ద్వారా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. అంతవరకు ఈ వీడియోని మీరు అండర్స్టాండ్ చేసుకోండి కొంచెము. తర్వాత టెన్సెస్ వీడియోస్ని నేను చేసినప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకేనా. యాక్టివిటీ ఆన్ రిపోర్టెడ్ స్పీచ్. ఇక్కడ కొన్ని రిపోర్టెడ్ స్పీచ్ పైన యాక్టివిటీ అంటే స్టూడెంట్స్తో యాక్టివిటీ చేయించాలి. ఈచ్ స్టూడెంట్ సేస్ వన్ స్టేట్మెంట్స్ విత్ యాక్షన్తో ఒక స్టేట్మెంట్ అయితే ఒక స్టూడెంట్ అయితే చెప్పవలసి ఉంటుంది. ద అదర్ స్టూడెంట్ విల్ చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో అప్పుడు ఆ ఇంకో స్టూడెంట్ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలన్నమాట ఇంకో స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐఆమ్ రీడింగ్ అని ఉంది. సో దీన్ని ఎలా మార్చాలంటే, హీ షెడ్ దట్ హీ వాజ్ రీడింగ్. సెకండ్ వన్, ఐఆమ్ రైటింగ్. సో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చితే ఇలా వస్తుంది, షీ షెడ్ దట్ షీ వాజ్ రైటింగ్. సో ఇక్కడ పిక్చర్ చూడండి, ఇక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి, కాబట్టి షీ అనేది ఇక్కడ రాయడం జరిగింది. షీ షెడ్ దట్ షీ వాజ్ రైటింగ్. ఇక్కడ అబ్బాయి చూడండి, ఐఆమ్ డ్రింకింగ్ వాటర్. హీ సెడ్ దట్ హీ వాజ్ డ్రింకింగ్ వాటర్. చూడండి ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది, వాజ్ అనేది ఇక్కడ టెన్స్ అయితే ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ టెన్స్లోకి చేంజ్ అయిపోవడం జరిగిందనమాట. ఓకేనా. దిస్ యాక్టివిటీ మే బీ డన్ అగైన్ బై చేంజింగ్ ద స్టూడెంట్స్. తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ని చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఎవరైతే ఇండైరెక్ట్ చెప్పారో వాళ్ళు డైరెక్ట్ స్పీచ్ చెప్పాలి, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ చెప్పిన వాళ్ళు ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంది, చూద్దాం. ఎక్సర్సైజ్ అనేది అంటే ప్రాక్టీస్ అనమాట, మనం ఏం నేర్చుకున్నాం అనేది. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి, వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. నేను చేంజ్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. నౌ చేంజ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ స్వప్న అండ్ కుసుమ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో కుసుమ మరియు స్వప్న మాట్లాడుకుంటున్నారు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలి. సో ఇక్కడ కుసుమ, స్వప్న ఇద్దరు కూడా అమ్మాయిలే, అంటే షీ అనే సబ్జెక్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, షీ అనే సబ్జెక్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కుసుమ అంటుంది, ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆన్ అంబేద్కర్. సో కుసుమ ఏమంటుందంటే, నువ్వు ఇంకా అంబేద్కర్ ప్రాజెక్ట్ పైన పనిచేస్తూ ఉన్నావా అంటే ఇక్కడ ఏమైంది, హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ క్వశ్చనింగ్ మార్క్ ఉంది కదా, అంటే క్వశ్చనింగ్, ఇది ఇంట్రాగేటివ్, అంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే ఉంటుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మార్చినప్పుడు ఎలా అయితే చేంజ్ అవుతాయో, ఏవేవి చేంజ్ అవుతాయో అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో కుసుమ అంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు, సో ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది ఏ సెంటెన్స్ అయితే కనుక్కోవాలి. సో ఇది సింపుల్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఆర్ అనేది ఉంది, వర్కింగ్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే ఉంది అనమాట. ఇప్పుడు కుసుమ అడుగుతుంది కాబట్టి మనం క్వశ్చనింగ్ అడిగినప్పుడు ఇంతకుముందు సెడ్ అనేది ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు ఆస్కడ్ అనేది రావాలి. క్వశ్చనింగ్ కాబట్టి ఆస్కడ్, అడుగుతున్నారు కదా క్వశ్చనింగ్ కాబట్టి ఆస్క్ అంటే అడగటం కాబట్టి. కుసుమ ఆస్కడ్ స్వప్న ఇఫ్ ఆర్ వెదర్, అంటే ఇఫ్ అనేది ఉపయోగించడం జరగాలి. ఇంతకుముందు అయితే దట్ని ఉపయోగించేవాళ్ళం, అది మామూలుగా స్టేట్మెంట్ అయితే దట్ని, కానీ ఇక్కడ ఇఫ్ కానీ ఆర్ వెదర్ కానీ ఉపయోగించాలి. ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. కుసుమ ఆస్కడ్ స్వప్న ఇఫ్ ఆర్ వెదర్ షీ వాజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ ఆన్ అంబేద్కర్. సో ఇక్కడ కుసుమ కాబట్టి ఇక్కడ షీ అనేది ఉపయోగించాలి. కుసుమ అమ్మాయి కాబట్టి షీ ఉపయోగించాలి. ఇక్కడ ఆర్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, అంటే కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం వాజ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, కుసుమ ఆస్క్డ్ స్వప్న ఇఫ్ షీ వాజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ ఆన్ అంబేద్కర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్వప్న అంటుంది. స్వప్న తన మాటల్లో అంటుంది, ఏమంటుంది చూద్దాం. స్వప్న, ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్. ఇది ఒక స్టేట్మెంట్. క్వశ్చనింగ్ మార్క్ ఏమైనా ఉందా, ఇంట్రాగేటివ్ ఏమైనా ఉందా, లేదు కదా. సో ఇది ఒక స్టేట్మెంట్ అంటే మనకు తెలుసు, సింపుల్గా సెడ్ అనేది రావాలి, దట్ అనేది రావాలి, షీ అనేది రావాలి, పాస్ట్ రావాలి, అంతే. అప్పుడు ఇలా చెప్పొచ్చు, స్వప్న సెడ్ దట్, స్వప్ననే కదా చెప్తుంది, స్వప్న సెడ్ దట్ షీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది ఏ సెంటెన్స్లో ఉంది అని చెప్పాలి, ఏ టెన్స్లో ఉంది. ఇది చూడండి, హ్యావ్ కంప్లీటెడ్ అని ఉంది, అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చాలి. ఓకేనా.
ఇట్లా రాయాలి. స్వప్న సెడ్ దట్ షీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ అనేది రాయాలి. ఓకేనా. సో ఇది నెక్స్ట్ కుసుమ చూద్దాం. ఇప్పుడు కుసుమ ఏమంటుంది ఇక్కడ చూడండి, ఇంకో సెంటెన్స్ చూడండి. కుసుమ ఏమంటుంది, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. కుసుమ ఏమంటుంది, ఏం చేస్తున్నావు అని అంటుంది. సో కుసుమ తన మాటల్లో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని ఉంది. ఇక్కడ క్వశ్చనింగ్ కూడా ఉంది, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకేనా. ఇక్కడ ప్రజెంట్ ఆర్ అని కూడా ఉంది. ప్రజెంట్ ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది అనమాట. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మార్చాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ కూడా వెళ్ళిపోతుంది. సో షీ అనే సబ్జెక్ట్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. కుసుమ ఆస్క్డ్ స్వప్న. సో కుసుమ ఎవరిని అడుగుతుంది, స్వప్నానే కదా అడుగుతుంది. కుసుమ ఆస్క్డ్ స్వప్న. సో ఇంతకుముందు మనం వెదర్ ఇఫ్ అని వాడేవాళ్ళం. ఇక్కడ వాట్ అనే ఆల్రెడీ ఉంది కాబట్టి మనం వాటే రాయాలి. కుసుమ ఆస్క్డ్ స్వప్న వాట్ షీ వాజ్ డూయింగ్ నౌ. వాట్ షీ వాజ్ డూయింగ్ నౌ. చివరిలో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. స్వప్న అంటుంది, ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఆన్ వల్లభాయ్ పటేల్. నేను వల్లభాయ్ పటేల్ పైన ప్రాజెక్ట్ చేస్తున్నానని. సో ఇప్పుడు దీన్ని ఎలా అనాలంటే స్వప్న అంటుందన్నమాట. ఇప్పుడు స్వప్న ఎవరితో ఉంటుంది, తనే అంటుందన్నమాట, కుసుమతో ఉంటుంది. కాబట్టి స్వప్న అనేది షీ, కాబట్టి షీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. స్వప్న సెడ్ దట్ షీ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఆన్ వల్లభాయ్ పటేల్. సో ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ అనేది ఉంది. ఓకేనా. ఐఎమ్ వర్కింగ్, షీ వాజ్ వర్కింగ్. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్లో చేంజ్ అయిపోతుంది. ఓకేనా. ఐ అనేది ఇక్కడ ఉంది. ఐ అంటే ఎవరు, స్వప్నానే కదా. స్వప్న అంటే అమ్మాయి కదా, కాబట్టి షీని ఉపయోగించడం జరిగింది. స్వప్న సెడ్ దట్. ఇంతవరకు కామన్, ప్రతి సెంటెన్స్లో ఇలానే రాస్తాం. తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్వప్న, షీ అనేది రాస్తాం. ఇక్కడ యామ్ అనేది ఉంది. యామ్ ఏమవుతుంది, పాస్ట్ అయిపోతుంది. వాజ్, వర్కింగ్ అనేది సేమ్. స్వప్న ఇంకా తర్వాత సేమ్ యాజ్ టి సెంటెన్స్ అలానే రాసేస్తాం. ఓకేనా, చాలా ఈజీ. స్వప్న సెడ్ దట్ షీ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఆన్ వల్లభాయ్ పటేల్. సో చూడండి, ఇది చాలా ఈజీ. బట్ కొంచెం కొత్త వాళ్ళకి అయితే కన్ఫ్యూజ్గా ఉంటుంది. టెన్సెస్ తెలిస్తే చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా. టెన్సెస్ క్లాస్ చెప్పిన తర్వాతనే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇంకో క్లాస్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. సో లెసన్ నుంచి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, అవి చూద్దాం. ద మ్యాన్ రిప్లైడ్ రూడ్లీ. ఫస్ట్ వన్, ద మ్యాన్ రిప్లైడ్ రూడ్లీ. సెకండ్ వన్, ఐ హ్యావ్ రియలీ బీన్ ఇన్స్పైర్డ్ బై బాబాసాహెబ్. నేను బాబాసాహెబ్ నుంచి ఇన్స్పైర్ చెందాను. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద వర్డ్స్ rudely and really are used to describe actions. They are called adverbs. సో ఇక్కడ చూడండి, రూడ్లీ, రియల్లీ అనే పదాలు అయితే ఇక్కడ వివరించడం జరిగిందనమాట. ఇక్కడ రూడ్లీ అండ్ ఇక్కడ రియల్లీ అనేది డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి వర్బ్కి డిస్క్రైబ్ చేస్తుంది. దేనికి, రిప్లైడ్ అనే పదానికి రూడ్లీ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ అనే పదానికి రియల్లీ, ఇన్స్పైర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్బ్కి డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా వర్బ్కి ఏదైతే డిస్క్రైబ్ చేస్తామో యాక్షన్స్ని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట. యాక్షన్స్ని ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో వాటిని ఏమంటామంటే అడ్వర్బ్స్ అని అంటాం. Most of the adverbs are formed by adding ly to adjectives. సో మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ అన్నీ దాదాపుగా elyతోనే ఎండ్ అవుతుంది. యాడ్జెక్టివ్స్కి lyని యాడ్ చేస్తే ఏమవుతుంది, అడ్వర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్ ఏముంది, సెటైన్ అని ఉంది. సెటైన్కి elyని యాడ్ చేయడం వల్ల సెటైన్లీ అడ్వర్బ్ అయిపోయింది. ఇక్కడ పర్మనెంట్ అని ఉంది. పర్మనెంట్కి elyని యాడ్ చేస్తే పర్మనెంట్లీ అవుతుంది, అప్పుడు అడ్వర్బ్ అవుతుంది. సో పర్మనెంట్ అనేది యాడ్జెక్టివ్ అయితే పర్మనెంట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. యాడ్జెక్టివ్ నుంచి అడ్వర్బ్ అయితే తయారవుతుంది. ఎట్లా తయారవుతుంది, చివరిలో elyని యాడ్ చేయడం వల్ల తయారవుతుంది. ఓకేనా. గ్రేట్ అనేది యాడ్జెక్టివ్. గ్రేట్కి elyని యాడ్ చేస్తే గ్రేట్లీ అవుతుంది. తర్వాత పొలిటికల్ అనేది యాడ్జెక్టివ్. పొలిటికల్కి elyని యాడ్ చేస్తే పొలిటికలీ అవుతుంది. ఒరిసియస్ని elyని యాడ్ చేస్తే ఒరిసియస్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా యాడ్జెక్టివ్ నుంచి అడ్వర్బ్ అయితే తయారవుతుంది. సో అడ్వర్బ్ని గుర్తించాలంటే చాలా ఈజీ. చివరిలో ly ఉంటే అది డెఫినెట్లీ అడ్వర్బే. ఓకేనా. సో అన్ని అడ్వర్బ్ elyతోనే ఎండ్ అవుతుందని చెప్పకూడదు, ఎందుకంటే కొన్ని
హీ ఈజ్ రన్నింగ్ వెరీ స్లోలీ అని ఉంది. హీ ఈజ్ రన్నింగ్ వెరీ స్లోలీ అని ఉంది. ఇక్కడ స్లోలీ అండ్ వెరీ ఇవన్నీ అడ్వర్బ్ అయితే అవుతుంది. అడ్వర్బ్కి అడ్వర్బ్ డిస్క్రైబ్ చేస్తుంది, అడ్జెక్టివ్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి వెరీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. కానీ వెరీ ఇక్కడ ఎల్వై ఉందా, వెర్లీవై అని ఏమైనా ఉందా, లేదు కదా. కాబట్టి వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. కొన్ని అడ్వర్బ్కి ఎల్వైని ఎల్వై లేకుండానే కొన్ని అడ్వర్బ్ అయితే ఉంటాయి అన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ అడ్వర్బ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఇక్కడ చూడండి, బాక్స్లో కొన్ని అడ్వర్బ్స్ అయితే ఇచ్చారు. వాటిని సరైన దాన్ని ఇక్కడ డాష్లో అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, మై ఫ్రెండ్ స్పీక్స్ డాష్ ఇన్ ఇంగ్లీష్. సో ఎలా మాట్లాడతారు? ఫ్లూయెంట్లీ కదా, కొంచెం ఫ్లూయెంట్లీ అంటే బాగా ఉచ్చారణ ఫ్లూయెంట్గా అనర్గళంగా మాట్లాడతారనమాట కొందరు ఇంగ్లీష్. సో దాన్ని మై ఫ్రెండ్ స్పీక్స్ ఫ్లూయెంట్లీ, ఇక్కడ ఫ్లూయెంట్లీ అనేది ఎల్వై చివరిలో ఎల్వై ఉంది కదా. సో అది అడ్వర్బ్ ఇక్కడ ఫ్లూయెంట్లీ. నా ఫ్రెండ్ చాలా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు అని అర్థం. మై గ్రాండ్ ఫాదర్ డాష్ గోస్ టు మూవీస్. మై గ్రాండ్ ఫాదర్ డాష్ గోస్ టు అంటే రేర్లీ, చాలా ముస్లి వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మూవీస్ చాలా రేర్గా వెళ్తారు కదా. కాబట్టి అప్పుడు మై గ్రాండ్ ఫాదర్ రేర్లీ గోస్ టు మూవీస్, చాలా తక్కువగా అంటే అరుదుగా వెళ్తారని చెప్పడం. ఇఫ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ డాష్ యూ విల్ గెట్ 2 మార్క్స్. సో ఇక్కడ చూడండి, నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే నీకు 2 మార్క్స్. అంటే కరెక్ట్లీ ఆన్సర్, ఇఫ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నీకు 2 మార్క్స్ వస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డి, వేణు ర్యాన్ డాష్ అండ్ కాట్ ద బస్. వేణు ర్యాన్ అండ్ డాష్ కాట్ ద బస్. వేణు పరిగెత్తాడు అండ్ పట్టుకున్నాడు అని. ఎలా? క్విక్లీ కదా, ఫాస్ట్గా కదా, తొందరగా. వేణు ర్యాన్ క్విక్లీ అండ్ కాట్ ద బస్. ఓకేనా, సారీ, caught the bus. Okay, next E, it started raining సడన్గా వర్షం వచ్చింది బా అని అంటాం కదా. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సడన్లీ అని రాయాలి. సో ఈ దానికి సడన్లీ అవుతుంది. ఓకేనా, ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైటింగ్ ఉంది, ఫాలో దిస్ ఫార్మాట్. సో అఫీషియల్, ఇంతకుముందు మనము ఇన్ఫార్మల్ లెటర్ ఫ్రెండ్స్కి రాస్తాం. ఫార్మల్ లెటర్ అనేది మనం టీచర్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ఏదైనా లైక్ ఏమంటాం అఫీషియల్స్కి రాస్తాం అన్నమాట, అధికారులకి రాస్తాం అఫీషియల్ లెటర్. దాన్నే ఫార్మల్ లెటర్ అని కూడా చెప్పొచ్చు. ద లెటర్స్ దట్ ఆర్ రిటర్న్ టు అథారిటీస్ అండ్ బిజినెస్ పీపుల్ ఆర్ కాల్డ్ అఫీషియల్ లెటర్. సో అథారిటీస్ అంటే గుర్తింపు పొందిన వాళ్ళు, లేదా ఏదైనా బిజినెస్ పీపుల్ వాళ్ళని కావచ్చు, మనము వాళ్ళకి రాసే లెటర్ని ఏమంటామంటే అఫీషియల్ లెటర్ అని అంటాం. నౌ రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ స్కూల్ రిక్వెస్టింగ్ హిమ్ ఆర్ హర్ టు ఇష్యూ యువర్ స్టడీ సర్టిఫికేట్. సో స్టడీ సర్టిఫికేట్ కోసం నువ్వు ప్రిన్సిపాల్కి రాస్తావు కదా, ఆ ప్రిన్సిపాల్కి స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, లేదా లీవ్ కావచ్చు, సమ్ పర్పస్ మీద కావచ్చు. అప్పుడు ఆ లీవ్ లెటర్ని మనం ఏమంటామంటే అఫీషియల్ లెటర్ అంటాం. ఏమంటామంటే అఫీషియల్. సో అధికారులకు రాస్తున్నాం కాబట్టి అఫీషియల్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫార్మాట్ చూడండి, స్టేషన్, డేట్ అంటే ప్లేస్, డేట్ అక్కడ రాయాలి. ఫ్రమ్ ఎక్కడి నుంచి రాస్తున్నాం, టు ఎవరికి రాస్తున్నాం. సో శాల్యుటేషన్ అంటాం. టు ఇక్కడ సార్ అండ్ మేడం అంటాం కదా, దాన్ని శాల్యుటేషన్ అంటాం. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ ఆ లెటర్లో ఏంది బాడీ, అసలు మెయిన్ థీమ్ ఏంటి, ఎందుకు రాస్తున్నాం, దాన్ని రాయాలి. ఇక్కడ కాంప్లిమెంటరీ క్లోజ్ అంటే యువర్స్ ఫైత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తాం కదా అది. తర్వాత మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ ఉండాలి, దాన్ని సిగ్నేచర్ అంటాం. ఇది ఫార్మల్ లెటర్లో ఇలా ఫార్మాట్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ టాకింగ్ టైం. ఇక్కడ చూడండి, టాకింగ్ టైం అనేది ఇక్కడ కొన్ని గ్రామటికల్ అయితే ఉంటుంది, అందుకోసం ఇది చెప్తున్నాను. టాకింగ్ టైం, ఆస్కింగ్ ఫర్ అండ్ గివింగ్ పర్మిషన్. ఆస్కింగ్ ఫర్ అడగడం కానీ, పర్మిషన్ ఇవ్వడానికి కానీ, అడగడానికి కానీ మనం వేటిని యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వి యూజ్ కెన్ అండ్ మే టు ఆస్క్ ఫర్ పర్మిషన్. పర్మిషన్ అడగడానికి మనం కెన్ కానీ మేని కానీ ఉపయోగించడం జరుగుతుంది. సిఏఎన్ క్యాన్, ఎంఏవై మే. సో వీటిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, ఇది పర్మిషన్. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, ఇది పొలైట్లో ఉంది. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, ఫోన్ని నేను ఉపయోగించవచ్చా అని. మే ఐ యూజ్ యువర్ ఛార్జర్, నేను మీ ఛార్జర్ని ఉపయోగించవచ్చా అని. మోర్ పొలైట్ అంటే మనము ఫ్రెండ్స్కి ఇలా కెన్తో ఉపయోగిస్తాం. కెన్ ఐ యూజ్ యువర్ నోట్బుక్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్, ఇలా అడుగుతాం.
కానీ మోర్ పొలైట్ మన పెద్దవాళ్ళని అడిగినప్పుడు మే ఐ యూజ్ యువర్ చార్జర్, నేను మీ ఛార్జర్ని ఉపయోగించవచ్చా అని అది మోర్ పొలైట్ మేతోనే ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ద అబౌట్ 2 సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్. సో పైన ఉన్న 2 సెంటెన్సెస్ పర్మిషన్ని అడగడానికే ఉపయోగిస్తారనమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ పొలైట్, ద సెకండ్ వన్ ఈజ్ మోర్ పొలైట్. ఇక్కడ ఫస్ట్ వన్ ఉండేది పొలైట్ అండ్ సెకండ్ వన్ మోర్ పొలైట్. ఓకేనా. నెక్స్ట్, ఆస్క్ ఫర్ పర్మిషన్ ఇన్ డిఫరెంట్ వేస్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మీరు డిఫరెంట్ వేస్లలో ఇలా పర్మిషన్ని అడగడానికి కెన్ కానీ మేని కానీ ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, మే ఐ కమ్ ఇన్ మేడం. మనం క్లాస్ రూమ్లో వచ్చినప్పుడు కానీ క్లాస్ రూమ్లో ఎంటర్ అవ్వాలి అంటే పర్మిషన్ అడుగుతాం కదా, మే ఐ కమ్ ఇన్ మేడం లేదా మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ టీచర్ ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మేతో ఉపయోగించాలి, ఎందుకంటే టీచర్ అనేది పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళని మోర్ పొలైట్తో ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, కెన్ ఐ యూజ్ యువర్ బుక్. నేను నీ బుక్ని, ఇతను ఫ్రెండే కాబట్టి ఫ్రెండ్ని కెన్తో ఉపయోగించవచ్చు, కెన్తో ఉపయోగించి అడగవచ్చు. కెన్ ఐ యూజ్ యువర్ బుక్ అని చెప్పి మాట్లాడవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. గో అవుట్, ఫ్రెండ్ టు ఫ్రెండ్కి అడగాలంటే చూడండి, ఫ్రెండ్ అడగాలంటే గో అవుట్, బయటికి వెళ్ళాలి. ఫ్రెండ్ అడగాలంటే అడుగుతావు, కెన్ ఐ గో అవుట్, నేను బయటికి వెళ్ళొచ్చా. ఒకవేళ టీచర్కి అడగాలంటే మే ఐ గో అవుట్, నేను బయటికి వెళ్ళవచ్చా. సో మే, కెన్ అనేది ఇక్కడ పొలైట్, ఇంపొలైట్ పొలైట్, మోర్ పొలైట్ కాబట్టి వాటిని కొంచెం గుర్తించాలి. ఓకేనా. వాటిని ఉపయోగించే విధానం కూడా చేంజ్ అవ్వాలి. యూజ్ యువర్ పెన్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్. ఇది ఫ్రెండ్ని అడిగితే కెన్ ఐ యూజ్. ఒకవేళ స్టూడెంట్ టీచర్ని అడిగితే మే ఐ యూజ్ యువర్ పెన్ టీచర్ అని అడగాలి. మే ఐ యూజ్ యువర్ పెన్ టీచర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హ్యావ్ ఏ డ్రింక్ ఆఫ్ వాటర్. కెన్ ఐ హ్యావ్ ఏ డ్రింక్ ఆఫ్ వాటర్ అని ఇక్కడ ఫ్రెండ్కి అడిగినప్పుడు కెన్ రాయాలి. సో నెక్స్ట్ ఇక్కడ టీచర్కి అడిగినప్పుడు మే ఐ హ్యావ్ ఏ డ్రింక్ ఆఫ్ వాటర్ టీచర్ అని అడగాలి. తర్వాత ఇక్కడ ఫోర్త్ వన్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. కెన్ ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్రెండ్కి అడిగినప్పుడు. టీచర్కి అడిగినప్పుడు మే ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ టీచర్ అని అడగాలి. ఓకేనా. ఇక్కడ కమిన్, ఫ్రెండ్కి చెప్పినప్పుడు కెన్ ఐ కమిన్ అని చెప్పొచ్చు, టీచర్కి మే ఐ కమిన్ అని చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా కెన్ మేని ఉపయోగించాలి. ఓకేనా. గివింగ్ పర్మిషన్ ఇవ్వడం. గివింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వడం అనమాట. ఆస్కింగ్ ఫర్ అండ్ గివింగ్ పర్మిషన్. ఆస్కింగ్ అడగడం, పర్మిషన్ ఇవ్వడం అనమాట. లుక్ అట్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ బిట్వీన్ పవన్ అండ్ హిస్ టీచర్. అబ్జర్వ్ హౌ ద పర్మిషన్ ఈజ్ గివెన్ బై ద టీచర్. సో ఇక్కడ చూడండి, పవన్ మరియు టీచర్కి కన్వర్జేషన్ జరుగుతుంది. వాళ్ళు ఎలా పర్మిషన్ అడుగుతున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. పవన్, మే ఐ సిట్ ఇన్ ద ఫస్ట్ బెంచ్ ప్లీజ్. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చోవచ్చా అని అడుగుతున్నాను. టీచర్, షూర్ అంటుంది. ఓకేనా. అంటే పర్మిషన్ ఇస్తుంది. పవన్, మే ఐ ఆస్క్ ఏ డౌట్. ఎస్ ప్లీజ్ డూ. నేను ఒక డౌట్ని అడగవచ్చా అని పవన్ అంటున్నాడు. అప్పుడు టీచర్, ఎస్ ప్లీజ్ డూ, సరే నువ్వు అడుగు అని అంటుంది. పవన్ అడుగుతున్నాడు. మే ఐ టాక్ టు గోపి వన్స్. నేను గోపితో ఒకసారి మాట్లాడవచ్చా. టీచర్, షూర్ బట్ వై. షూర్ మాట్లాడవచ్చు, కానీ ఎందుకు అని టీచర్ అంటుంది. ఓకేనా. నెక్స్ట్, యూ వాంట్ టు గో ఆన్ ఏ పిక్నిక్ విత్ యువర్ క్లాస్మేట్స్. యూ నీడ్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ నుంచి నీకు పిక్నిక్కి వెళ్ళాలంటే ఏం పర్మిషన్ అడుగుతావు. సే ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ అలౌడ్. ఇక్కడ పెయిర్స్ ఉన్నాయి, వాటిని అలౌడ్ గట్టిగా చెప్పండి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సిట్ సీట్, బిట్ బీట్, లిడ్ లీడ్, ఫిట్ ఫీట్, ఫిల్ ఫీల్, మిల్ మీల్, షిప్ షీప్, చిక్ చిక్. చూడండి, అబ్జర్వ్ చేశారా. ఇక్కడ సింపుల్ సిట్ అని చెప్పేసాం, ఇక్కడ కొంచెం లైక్ రాగం తీస్తున్నాం. సీట్ అని కొంచెం రాగం తీస్తున్నాం, ఇక్కడ వెంటనే చెప్పేస్తున్నాం, ఇక్కడ కొంచెం రాగం తీస్తున్నాం. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, ఫన్ విత్ ఫ్రెండ్స్. సో ఇది క్లాస్ రూమ్లో చేసే యాక్టివిటీ, రీడింగ్ యాక్టివిటీ. రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీరే చదవాలి. రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్, స్టూడెంటే చదవాలి. ద ట్రెక్కింగ్ ఛాంపియన్. సో ఇది మస్తాన్ బాబు గారి గురించి అయితే ఉంది. ఈయన ఎక్కడ జన్మించాడు అంటే ట్రెక్కింగ్ అంటే ఈయన హిమాలయ పర్వతాలకి ఎక్కాడనమాట. సో ఈయనకి ఒక రికార్డ్ అయితే ఉంది, ఇందులో ఉంది, ఒకసారి చదవండి. ఓకేనా. చెక్ పాయింట్, ఏం నేర్చుకున్నాం అనేది ఇక్కడ చెక్ పాయింట్.
ఓకే. ఇప్పుడైతే లెసన్ అయితే కంప్లీట్ అయింది. ఇది 7th యూనిట్ అయితే కంప్లీట్ అయింది 6th క్లాస్ ఇంగ్లీష్ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇందులో నేను కంప్లీట్‌గా గ్రామర్, లెసన్, వొకాబులరీ అండ్ గ్లాసరీ అన్నీ కంప్లీట్ చేశాను. సో, మీకు డెఫినెట్‌లీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.